మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఎందుకలా మాట్లాడుతున్నారు? పిల్లలు స్కూల్కి వెళ్లే టైం అవుతుంది. వాళ్ళకి టిఫిన్లు పెడుతున్నాను. నేనేదో నేరం చేసినట్టు మేనర్స్ ఉందా అది ఇది అని అంటున్నారు. మాలాంటి గొప్ప వాళ్ల ఇళ్లలో కొన్ని పద్ధతులుంటాయి. అవి మీలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నువ్వు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంటి పద్ధతుల గురించి తెలుసుకుని మసులుకోవాలి. మా నాన్న పూజ చేస్తున్న రోజు ఈ ఇంట్లో ముందు మగవాళ్లు తింటారు. ఆ తర్వాతే ఎవరైనా తింటారు. ఇదే ఈ ఇంటి ఆచారం. అంతేగాని ఇలా కాకిలాగా కూర్చొని ఎగబడి తినే విధానం ఈ ఇంట్లో లేదు. ఝాన్సీకి అలవాటేనేమో మృణాలిని. అదే కాకిలా తినటం. పద్మ, ఏంటా మాటలు? అయ్యో, ఇప్పుడు నేనేమన్నానక్క? ఇక చాలా ఆపుతావా? నువ్వెందుకు తన్ని ఆడిపోసుకుంటున్నావు? పిల్లలకి ఆకలిగా ఉందేమో, అందుకే టిఫిన్ పెడుతుందేమో. పైగా వాళ్ళకి స్కూలుకు కూడా టైం అవుతుంది కదా. వదినా, నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు. అర్థమైందా? ఏమండి, మీరు మృణాళిని చెప్పింది కదా, ఇక వదిలే. ఇక్కడ కొన్ని ఆచారాలున్నాయి. వాటిని గౌరవిస్తే బావుంటుంది. ఏయ్, లేండి. ఇంకా అలాగే ఉన్నారే, లేవండి. అయ్యో వంశీ, స్వీటీ, స్వీటీ, వంశీ. ఇక్కడ కాదు, వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి. స్వీటీ, వంశీ, ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. వెళ్ళు. అక్క, పూరి. ఏయ్, ఇటువైపు చూడకండి. తినేవాళ్లకి కడుపు నొప్పి వస్తుంది. నాన్నగారు, కూర్చోండి. రేయ్, నీకు మళ్ళీ చెప్పాలా? వచ్చి కూర్చో. నువ్వుండు, నేను వడ్డిస్తాను. ఇక్కడుండు. ఏమండి, మీకు పూరి అంటే ఇష్టం కదా? పూరి వేసుకోండి. ఇదిగో తినండి. బావగారు, మీరు పొంగల్ వేసుకోండి. నెయ్యి వేసి చేయించాం, చాలా బాగుంది. తినండి. మావయ్య గారు, మీరు పూరి వేసుకోండి. వద్దమ్మా. డాడ్, తినండి.
చెప్తుంది కదా మావయ్య గారు, తినండి. మీకు చట్నీ వేయమంటారా? వేసే. ఏవీ మిగల్చకూడదు, అన్నీ తినేయాలి. మొహమాట పడకండి. మావయ్య గారు, మీకు ఇంకేం కావాలి? నాకేం వద్దమ్మా. తినండి మావయ్య. ఈ మధ్యన అనవసరమైన టెన్షన్స్ వల్ల మీరు టిఫిన్ సరిగ్గా చేయటం లేదు, భోజనం కూడా సరిగ్గా చేయటం లేదు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఈ ఇంటి కోడలిగా నాకు కూడా ఉంది కదా. తినండి మావయ్య. ఏమండి, మీకేమేమంటారు? ఇంకా గారెలు చాలా బాగున్నాయి పద్మ. ఇంకోటి వేసుకోండి. ఒకటి కాదు, 2 వేసుకోండి. తినండి మావయ్య. మీకు ఇంకేం వేయమంటారు? పిల్లలు, మీకు టైం అవుతుంది. రండి రండి రండి, కూర్చోండి. కూర్చో. కూర్చో. అయ్యో, ఇది అయ్యో, అన్ని ఖాళీగా ఉన్నాయే. ఇదేంటేమీ లేవు, అన్నీ అయిపోయాయా? పిన్ని, ఆకలిగా ఉంది. అయ్యో, మీ ఆకలి కూడా తీర్చలేకపోతున్నాన్రా. ఒక్క నిమిషం, కిచెన్లో ఏమన్నా ఉన్నాయేమో చూసొస్తాను. పిల్లలు, ఆకలిగా ఉందా? అవును. టిఫిన్ చేస్తారా? అవును. ఇంట్లో టిఫిన్ లేదు. ఇప్పటికిప్పుడు చేద్దామన్నా మీ స్కూల్కి లేట్ అవుతుంది. అందుకే మీరు వెళ్లే దారిలో ఏదైనా గుడికి వెళ్ళి ప్రసాదం అడుక్కుని తినండి. లేదంటే మధ్యాహ్నం వరకు పస్తులుండి ఏదైనా అన్నదాన కార్యక్రమం జరిగితే అక్కడికెళ్ళి తినండి. మేడం, ఇప్పుడు మృణాలిని అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పటికిప్పుడు పిల్లలకి ఏం చేసి పెడతాం చెప్పు? చూస్తూ ఉండండి, నేను చేసి పెడతాను. ఇక్కడేవీ లేవమ్మా, అన్నీ అయిపోయాయి. పర్వాలేదు మేడం. కనీసం బ్రెడ్ అయినా ఉందా? ఉంది. రంగమ్మ, ముందు బ్రెడ్ తీసివ్వు. ఏమండి, జామ్ ఉందా? జామ్ ఉంది. ఇదిగో. స్వీటీ, వంశీ, ఈ బ్రెడ్ తినండి. కాస్ట్లీ బ్రెడ్, పర్లేదు తినండి. మీరెప్పుడు తినుండర్లే. మాకేం వద్దు, పూరి వడ ఇడ్లీ కావాలి. అవన్నీ అయిపోయాయి కదా నాన్న, నేను రేపు చేసి పెడతానులే. లేదు, మాకిప్పుడే కావాలి. సరే, ముందు కార్న్ఫ్లెక్స్ తింటూ ఉండండి, సరేనా? తినండి. మీరు ఈ లోపు కార్న్ఫ్లెక్స్ తింటూ ఉండండి, నేను వెళ్ళి
మీకు శాండ్విచ్ రెడీ చేసి ఇస్తాను. ఓకే ఓకే. తిను. దగ్గర పెట్టుకో. నానమ్మ శాండ్విచ్ రెడీయా? తీసుకొస్తుంది. ఇదిగో శాండ్విచ్. హాయ్ శాండ్విచ్. మనకి స్కూల్కి టైం అవుతుంది, ఇక బయలుదేరదాం. పదండి పదండి. ఇదిగో ఇలా ఇవ్వు వంశీ. ఇదిగో వేసుకో. జాగ్రత్త. వస్తామండి. పద. పద్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అదేంటి టిఫిన్ చేయవా? ఝాన్సీ కళ్ళల్లో నీళ్లు చూశాను కదా, నా కడుపు నిండిపోయింది. పద్మా. అక్క, ఏంటక్క, ఏమైంది? పిల్లలకి టిఫిన్ పెట్టడం కోసం నేనంతా వెతికాను, ఎక్కడ ఏం కనిపించలేదు. మరి నీకివెక్కడి నుంచొచ్చాయి? చెప్పు పద్మా. నా కోసమని ముందే వీటిని తీసుకుని దాచిపెట్టుకున్నాను. ఏంటి, దాచిపెట్టుకున్నావా? అవునక్క, నీకూడా తీద్దామనుకున్నాను, కానీ ఈరోజు గురువారం కదా, నువ్వు ఉపవాసమని నీకు తీయలేదు. ఛీ, ఆపు. నువ్వు నీ మాటలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు పద్మా? ఇంక చాలు, అర్థమైంది. పిల్లలు ఏం తినకుండా వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? తిను, సంతోషంగా తిను. అక్కకి చాలా కోపం వచ్చినట్టుంది. అయినా నాకేంటి, నాకు కావాల్సింది నేను దక్కించుకోవాలి, అంతేకాని అక్క కోపం వచ్చింది, మొగుడు అలిగాడు అంటూ నేను తగ్గితే నాకు దక్కాల్సింది తనెవరో తన్నుకుపోతుంది. అప్పుడు నేను బిక్కమొహం వేసుకుని ఇలా దొంగచాటుగా మిగిలింది తింటూ ఉండాల్సి వస్తుంది. అందుకే ఎవరు ఏమనుకున్నా నేను ఇలాగే ఉండాలి, ఉంటారు కూడా.
మేడంకి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదు, నీకేమో ఎలా మసులుకోవాలో తెలీదు. మొదటి కేసు వాదిస్తున్న ఒక జూనియర్ లాయర్ ముందు ఒక సీనియర్ లాయర్ ఓడిపోవడంతో ఇప్పుడు న్యాయవాదుల మధ్య ఇదే సీరియస్ టాపిక్గా ఉంది. ఝాన్సీ! ఫైల్ ఎక్కడ పెట్టాను? గౌతమ్, అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం చెప్పనురా నీతో? వంశీ స్వీటీల్ని చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుందిరా. ఇంకా అలాగే ఉన్నారే, లేవండి. అయ్యో వంశీ, స్వీటీ, స్వీటీ, పిన్ని ఆకలిగా ఉంది. ఏంట్రా ఏంట్రా నాకీ వేదన? ఏ జన్మలో చేసుకున్న పాపవో ఇప్పుడు ఇలా నన్ను చిత్రహింసలు పెడుతుంది. పిల్లల ఆకలి తీర్చలేనప్పుడు అసలు నాకీ బతుకెందుకా అనిపిస్తుందిరా. అమ్మా, నువ్వలా మాట్లాడొద్దమ్మా, నేను తట్టుకోలేను. మరి నన్నేం చేయమంటావురా? వంశీలో నేను రాకేష్ని చూసుకుంటున్నానురా. నా ఆత్మ సంతృప్తి కోసం, నా మనసు కుదుట పడ్డం కోసం ఈ ఇంట్లో నేనేమీ చేయకూడదా? అలా చేస్తే నన్ను శిక్షిస్తారా? దోషిలా చూస్తారా? అవేం మాటలమ్మా, నువ్వు దేవతవమ్మా. లేదు నాన్న, కన్న కొడుకు పిల్లల్ని ప్రేమగా దగ్గరకు కూడా తీసుకోలేకపోతున్నానురా. వాళ్ళని సంతోషంగా చూసుకోలేకపోతున్నాను. అలాంటి నేను దేవతను ఎలా అవుతానురా? కాలేను కూడా. నేను ఒక చలనం లేని రాయిని. నాలోని దుఃఖాన్ని భరిస్తూ ఎవ్వరినీ ఎదిరించలేక మదన పడుతున్న ఒక పిరికిదాన్ని. రాకేష్ నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుందిరా. అమ్మా, నేనీ లోకంలో లేకపోయినా నా పిల్లలకి నువ్వు అండగా ఉంటావనే ధైర్యం ఉండేది. నాకు పంచిన ప్రేమని నా పిల్లలకి నువ్వెందుకు పంచలేకపోతున్నావమ్మా అని రాకేష్ నన్ను నిందిస్తున్నట్టు అనిపిస్తుందిరా. నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదురా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. పాపోరా, ఆ పిల్ల ఝాన్సీ కూడా ఏమీ తినకుండా వెళ్ళిపోయిందిరా. తను ముందు నుండి పిల్లల కోసం ఈ ఇంట్లో వాళ్లతో పోరాడుతూనే ఉంది. పిల్లల్ని సంతోషంగా చూసుకోవాలని తను ఇక్కడ అవమానాలు భరిస్తూ ఉంటుంది. అలా ఏం జరగదమ్మా,
నువ్వు ధైర్యంగా ఉండు. ఇలాంటి పరిస్థితుల మధ్య నేను ఎలా ధైర్యంగా ఉండగలనురా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. త్వరలోనే పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. నువ్వు పిల్లలతో హ్యాపీగా ఉంటావు. చూస్తూ ఉండు. నన్ను నమ్మమ్మా, నేను చెప్తున్నాను కదా. నువ్వు ఇంకేమి భయాలు పెట్టుకోకుండా పిల్లల్ని ఎలా హ్యాపీగా చూసుకోవాలా అని ఆలోచించు. ఓకేనా? సారీ అమ్మా, నీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇంపార్టెంట్ కేసు ఉంది, నేను వెళ్ళాలి. సరే నాన్న, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా. అమ్మా, ఒక్కసారి నవ్వమ్మా ప్లీజ్. అమ్మా, నా కోసం స్మైల్. థ్యాంక్స్ అమ్మా. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. తల్లి నవ్వే కొడుకు విజయాలకి తొలిమెట్టవుతుంది. ఓకే, బాయ్ అమ్మా. నేను వెళ్ళాక మళ్ళీ నువ్వు బాధపడకూడదు, చెప్తున్నా. వెళ్ళు. మై స్వీట్ మామ్. తప్పకుండా కలుద్దాం. రంజిత్, రంజిత్. మేడం, మేడం. ఏవి కేస్ ఫైల్స్ ఏవి? ఈ రెండే ఉన్నాయేంటి? అంటే కొంతమంది డ్రాప్ అయిపోయారు మేడం. ఈరోజు స్కెడ్యూల్ ఏంటి? మొత్తం ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి? 11:30కి ఒకటి ఉంది మేడం. మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఒకటి ఉంది మేడం. అదేంటి? ఆది అపాయింట్మెంట్ కూడా ఉండాలి కదా, అదేమైంది? మేడం అది సారీ మేడం, అది కూడా డ్రాప్ అయిపోయాడు. తన కేసుని వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు? అది అది ఝాన్సీ మేడం. ఝాన్సీ ఏంటి? మనం ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడదామా? ఓకే, మరి దొంగెవరు, పోలీస్ ఎవరు? నేను పోలీస్. లేదు, నేనే పోలీస్. సరే, అయితే నేనే దొంగని. వీడేంటి నా గదిలో నుండి వస్తున్నాడో? ఓ మై గాడ్, నా వాచ్ ఏది? ఏంటి ప్రసాద్, నీకు నా వాచ్ కనిపించిందా? ఇక్కడే పెట్టాను. వంశీ, ఏమైంది మృణాలిని? ఏం జరిగింది? ఎంతో డిగ్నిఫైడ్ గా ఉండే మీ ఇంట్లో దొంగతనం జరిగింది.